ఎర్రన మహాకవి అయితే అమ్మ యొక్క ధవళకాంతుల తేజాన్ని ధ్యానిస్తూ భారతంలో అద్భుతంగా వర్ణించారు. భారతం అరణ్యపర్వంలో సరస్వతీదేవి యొక్క గీత ఒకటి ఉన్నది, సరస్వతి గీత. అక్కడ సరస్వతి చెప్తున్న మాట ఏమిటంటే, నేను యజ్ఞస్వరూపిణిని అని చెప్పినది. ఎందుకంటే యజ్ఞము మంత్రమయం, వేదమయం. ఆ వేద జ్ఞానాన్ని ఆధారం చేసుకుని యజ్ఞం ఉంటుంది. అందుకే యజ్ఞమంతా వేదమయం అయినప్పుడు యజ్ఞస్వరూపిణైనటువంటి తల్లి ఆ యజ్ఞములకు ఫలాలనిచ్చే తల్లిట. అందుకే ఆ తల్లిని యజ్ఞస్వరూపిణిగా భావిస్తేనే ఋగ్వేదం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అని కీర్తించింది. ఆ సరస్వతి అన్నములతో ఐశ్వర్యములతో మమ్మల్ని అనుగ్రహించుగాక అన్నారు. అంటే ఈ సరస్వతి కృపుంటేనే అన్నాది ఐశ్వర్యం లభిస్తాయి. పైగా ధీనామవిత్రియవతో అన్న మాట ఉన్నది. ధీనాం అవిత్రి అంటే బుద్ధులను కాపాడే తల్లి అని, బుద్ధి పెడదారిని పోకుండా కాపాడే తల్లి ఈవిడ. ఇది సరస్వతి గీతలో చెప్పబడే విషయం. అందుకే సరస్వతి ఆరాధన యజ్ఞస్వరూపాన్ని భావించడమే. యజ్ఞం దధే సరస్వతి అని వేదమంత్రం కూడా చెప్తున్నది. పైగా ప్రాణశక్తి సరస్వతి, ప్రాణశక్తియే సరస్వతి. సరస్వతి అంటే ప్రవహించే లక్షణం కలది అని అర్థం. ప్రసారము, ప్రసరణము, ఆ లక్షణమే సరస్వతి అని చెప్పబడింది. సరస్సరణశీలత్వాత్ సరస్వతి, ఆ ప్రవాహ లక్షణం కలిగిన చైతన్యమే సరస్వతి. చైతన్యానికి ఒక లక్షణం ఉంది, అదొక చోట అలాగా గూడు కట్టుకుని ఉండదు, అది ప్రసరిస్తుంది. ఒక దీపం వెలిగిస్తే కాంతి ప్రసరిస్తుంది. అందుకే చైతన్యము లక్షణమే వ్యాపకత్వం, ఆ వ్యాపించి వెళ్ళగలిగే శక్తి సరస్వతి. అందుకే మన శరీరంలో ప్రాణశక్తిని సరస్వతి అని అంటారు. పైగా విద్య కూడా ఒక చోట ఆగిపోదు, అది గురువు నుంచి శిష్యునికి, ఆ తర్వాత శిష్యులకి అలా ప్రసరిస్తూ వస్తుంది. కనుక సరస్వతి అనే పేరు విద్యకి చెప్పబడుతున్నది. ప్రవాహ రూపంతో ప్రసరించున్నది అనే భావం. పైగా ఈ తల్లి కూడా శుద్ధ సత్వ స్వరూపిణి అని చెప్పబడుతున్నది. శుద్ధ సత్వగుణంతో కూడినటువంటిది. సర్వ సంగీత సంధాన తాళకారణ రూపిణి. పైగా సంగీతాది శాస్త్రములన్నీ ఈ తల్లి రూపములే. అందుకే ఏ శాస్త్రంలో ప్రవీణుడు కావాలన్నా సరస్వతీదేవి అనుగ్రహం ఉండవలసిందే. అందుకే ఆ తల్లి ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం పట్టుకుందిట. పుస్తకము అక్షర రూపమైనటువంటి విద్య అయితే, ఈ వీణ అనేటువంటిది నాదరూపమైనటువంటి శబ్దస్వరూపం. ఈ రెండు విద్యలు ఆ తల్లి యొక్క రూపములే. ఇక అకారాది క్షకారాంతమైన వర్ణములే ఆమె పట్టుకున్న జపమాల. తెల్లని కాంతులతో ఆ తల్లి తేజరిల్లుతున్నది. తెల్లని కాంతులు అంటే స్వచ్ఛమైన స్పష్టమైన జ్ఞానరూపం కనుక తెల్లని కాంతులు. ఇక ఆ తల్లి కూర్చున్నది తెల్లని పద్మము. అందుకే సితపుండరీకంబు ఆవిడ కూర్చున్న చోటుట తెల్లని పద్మం అని. తెల్లని పద్మం అంటే శుద్ధ సత్వభావంతో వికసించిన జ్ఞానమే. జ్ఞానం లేకపోతే ముడుచుకుపోతారు, జ్ఞానం ఉంటే వికసిస్తారు. అందుకే బుద్ధి వికసించింది అనే మాట ఉంది మనకి. వికసించిన బుద్ధి అంటే జ్ఞానంతో సంపూర్ణంగా వికసించే లక్షణం. ఆ వికసించిన జ్ఞానమే అమ్మ చోటు, అది తెల్లని కమలంలో ఉన్న ఆమె తల్లి. అదేవిధంగా శుద్ధ సత్వభావంతో ఎవరు హృదయ కమలం వికసిస్తుందో వారే హృదయంలో ఉన్నటువంటి ఆ పరాశక్తిని తెలుసుకోగలరు. అది కూడా పద్మంలో ఉన్నది అనే భావం. ఇక హంసవాహనగా అమ్మ ఉంటుంది. కూర్చుంటే తెల్లని పద్మం, అమ్మ ఎక్కడికైనా పచారు చేస్తే అది హంసవాహనంపై వెళుతుంది. హంస అంటే శ్వాసస్వరూపిణి అని అర్థం. మన లోపల కూడా శబ్దశక్తి, ప్రాణశక్తి ప్రసరించాలి అంటే శ్వాస ఆధారంగా ఉంటుంది. ఈ శ్వాస రెండు రెక్కలతో ఉన్న హంస లాంటిదిట. ఉచ్ఛ్వాస ఒక రెక్క, నిశ్వాస మరొక రెక్క. అలా ప్రాణశక్తిగా మనలో హంసవాహనిగా సంచరిస్తున్నది ఆ తల్లి. పైగా మన నుంచి శబ్దం పలకాలి అంటే ఆ ప్రాణశక్తి సరిగ్గా ఉండాలి. అందుకు శబ్దం శ్వాసని ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తున్నట్లుగానే సరస్వతీదేవి హంసని వాహనంగా చేసుకుని ప్రసరిస్తున్నది. ఈ భావంతో మనకు హంసవాహిని అని పేరు చెప్పారు. మరికొన్న చోట్ల సరస్వతీదేవి ఆరాధనలో ఆవిడ మయూర వాహనగా కూడా చెప్పబడుతున్నది. అంటే నెమలి ఉంటుంది ఆ తల్లి దగ్గర. దీని ప్రత్యేకత ఏమిటంటే నెమలి చిత్రవర్ణములతో ఉన్నటువంటి ఒక శోభాది. అందుకు వివిధములైన కళాస్వరూపములే పింఛములుగా విప్పుకున్నటువంటి విద్యకు సంకేతమే ఆ నెమలి. పైగా యజ్ఞరూపిణి కనుక యజ్ఞములో చిత్రాగ్ని అని వివిధ ఋతువుల్లో వివిధ కాలాల్లో చేసే యజ్ఞ విశేషములు ఏవైతే ఉన్నాయో వాటి శక్తిని మయూరముగా చెప్తారు. ఈ యజ్ఞస్వరూపుడైన తల్లి అక్కడ నెమలి ఉన్నది అంటే యజ్ఞరూపుడైన జ్ఞానదేవత అని అర్థం. ఇలా వివిధ విధములుగా సరస్వతీదేవి భావనలు ఉన్నాయి. పైగా సరస్వతీదేవి ఉపాసన బౌద్ధంలో తారాదేవిగా చెప్పబడుతుంది. అక్కడ జ్ఞానదేవత ఆవిడ. అలాగే నీల సరస్వతి, శుక్ల సరస్వతి, అరుణ సరస్వతి అని వివిధ మంత్రములు కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఈ సరస్వతీదేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అంటే అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి చాలా ప్రీతికరం. జ్ఞానానికి సంకేతమే తెలుపు. అందుకే ఈ తల్లికి ఇవ్వవలసినవి సుగంధం శుక్ల పుష్పంచ, సుగంధం శుక్ల చందనం, తెల్లని చందనము, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు, అలాగే శంఖము, తెల్లని ముత్యాలమాలలు ఈ తల్లికి సమర్పించాలి పూజా సమయంలో. పైగా మరొక ప్రత్యేకత ఏమిటి అంటే తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషాన్ని చెప్పారు.
ఒకప్పుడు సనక సనందనాథుడు బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని కోరుకున్నట్ట. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తామనుకునేటప్పటికల్లా నోట మాట రాలేదు. ఎంతో తెలుసు అనుకున్నానే, నా నోట మాట రావడం లేదు, బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నట్ట. ఒక్కొక్కప్పుడు ఎన్ని తెలుసున్నప్పటికీ నోరు పెగలదు, బుద్ధికి ఏమీ తోచదు. అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వతీదేవి మంత్రాన్ని ఇచ్చి జపం చేయమని చెప్పాడు. అప్పుడు సరస్వతీదేవిని తలంచుకోగానే అప్పుడు బ్రహ్మకు ఆలోచనలు జ్ఞానము కలిగి బోధ చేసేట. అందుకు మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలన్నా, వచ్చిన జ్ఞానం అవృత్తి వాళ్ళకి అందించాలి అన్నప్పటికీ కూడా సరస్వతీదేవి అనుగ్రహం రావాల్సింది. పైగా సరస్వతీదేవికి బహునామములు ఉన్నాయి. శారదాదేవి ఒక నామం. శారద అంటే మనలో అజ్ఞానమును పోగొట్టున్నది అని అర్థం. సరస్వతి నామానికి అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా ఆ తల్లి బ్రాహ్మి అని చెప్పబడుతున్నది. బ్రాహ్మి అంటే పెద్ద శక్తి, గొప్ప శక్తి అని అర్థం. ఇంకొకటి భారతి, ఆ తల్లి యొక్క నామంలో మరొక ప్రత్యేకత. భారతి, భరతాశ్రిత అని అమ్మ నామాల్లో చెప్పారు. అక్కడ భరతుడు అంటే యజ్ఞాగ్ని, ఆ యజ్ఞాగ్నికి సంబంధించినటువంటి శక్తి కనుక భారతి అని చెప్పబడుతున్నది. పైగా భా అంటేనే ప్రకాశము అని అర్థం. ఆ ప్రకాశ స్వరూపిణ ఆ తల్లి. అందుకు మన దేశం పేరే భారతదేశం, అనగా జ్ఞానప్రధాన దేశము అని అర్థం. ఆ భారతీదేవి కృప ఈ దేశానికి ఉన్నది. అందుకే ఈ దేశంలోనే అనేక మంది యోగులు, మహాత్ములు పుట్టారు. పైగా ఆ పరాశక్తిని ఇన్ని రూపములుగా ఆవిష్కరించి, ఇన్ని నామములుగా భావించి ఆ తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం. నిజానికి ఒకే తల్లికి రోజుకు అలంకారం వేయడం అంటే అర్థం ఏంటి? ఆ తల్లి ఇన్ని రూపాలతో ఉందని తెలుసుకోవాలి. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. సరస్వతి ఆరాధన ప్రధానంగా జ్ఞానాన్ని మనకు ఇస్తున్నది. ఈ తల్లిని ఆరాధించిన మహాత్ముల్లో మొట్టమొదటి బ్రహ్మదేవుడే వీడికి పెద్ద శిష్యుడు. అందుకే బ్రహ్మకి సహకార శక్తి. జ్ఞానం లేకపోతే సృష్టి అనేది లేదు. అందుకే బ్రహ్మకి శక్తిగా వీడు చెప్పబడుతున్నది. అదేవిధంగా ఒకప్పుడు భూదేవి అనంతుని వద్దకు వచ్చి జ్ఞానాన్ని అడిగిందిట. అప్పుడు అనంతుడు ఆదిశేషువు అయిన విష్ణు స్వరూపం కూడా సరస్వతీదేవిని ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఇలా ఋషులు, మహాత్ములు ఎందరెందరో సరస్వతీదేవిని ఆరాధన చేసి ఇటువంటి శక్తిని పొందారు. సరిగమ పదనిరతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అని సరస్వతీదేవిని ఆరాధించినటువంటి ఈ సరస్వతి రూపంలోనే శ్యామల ఇత్యాది రూపములు కూడా విద్యార్థి దేవతల యొక్క రూపమే. అందుకు వీణావాదన చేస్తున్నటువంటి ఆ సరస్వతీదేవి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనేక మంది భావన చేసి ఆరాధన చేసి వాళ్ళ జన్మని చరితార్థం చేసుకున్నారు. పైగా ఆ తల్లి వీణ మీటుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క చెవులుకున్నటువంటి ఆ తెల్లని ముత్యాల తాటంకములు కదులుతున్నాయట. నఖముఖముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితం తే అంటారు కాళిదాస మహాకవి. తన చేతి వేలు కొనలతో వీణను మీటుతూ వాటికి తగ్గట్టుగా, ఆ గమనానికి తగ్గట్టుగా తలను కంపిస్తున్నది తల్లి. అప్పుడు ఆ తల కదులుతూ ఉంటే ఆ వదనం వద్ద, చెవుల వద్ద ఉన్నటువంటి ఆ దివ్యమైన ముత్యాల తాటంకములు కదులుతున్నాయట. ముత్యాల తాటంకములు తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆ ముత్యాల తాటంకముల శోభ కంటే గొప్పగా ఉందిట ఆ తల్లి పెదాలపై ఉన్నటువంటి చిరునవ్వు. అలాగా ముత్యాల తెల్లదనం ఒకవైపు ఉంటే ఆ తెల్లదనాల తలుకుదనాన్ని మించిపోయిన చిరునవ్వు తలుకుదనంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క వదనము నా మనస్సులో ఉన్న అజ్ఞానపు అంధకారాన్ని పటాపంచలు చేయుగాక అని ప్రార్థన చేశారు. అందుకు ఆ తల్లిని తలంచుకుంటే మూగవాడికి కూడా పలుకులు వస్తాయి. అందుకు మూకోపి చటుల దుర్గతి శోకోపి, శోకంతో మూకత్వంతో ఉన్నవాడికి కూడా అమ్మవారి అనుగ్రహం వలన మూకత్వం పోతుంది, ఆ శోక లక్షణం పోతుంది. అందుకు ఆనందదాయిని, జ్ఞానప్రదాయిని అయినటువంటి ఈ తల్లి యొక్క స్వరూపాన్ని ఆరాధించవలసిన విధానాలు శాస్త్రమునందు బహువిధములుగా చెప్పబడుతున్నాయి. సాత్వికమైన పదార్థాలు అమ్మవారికి నివేదనగా చేయాలని కూడా చెప్తాను. అంటే పాయసాన్నము మొదలైనటువంటివి అమ్మవారికి నివేదించాలి, శుద్ధమైన సాత్విక వస్తువులన్నీ. పైగా ఈ రోజున మనం ప్రార్థన చేసేటప్పుడు అమ్మవారిని అక్షర రూపంగా భావించడం ఒకటి ప్రధానం. అక్షరములన్నీ అమ్మ రూపములు, ఈ విషయం మరువరాదు. అందుకే ఏ అక్షరాన్నైనా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పైగా అక్షరములు వాక్కు అగ్నిదేవతాకములు అన్నారు. అగ్నికి భరతుడిని పేరు. అందుకు అగ్నిమయమైనటువంటి వాక్కులన్నీ భారతి అని చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఈ అక్షరములన్నీ మంత్రములు కనుకనే ప్రతివారు కూడా అక్షర క్రమం మర్చిపోకుండా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలని రోజుకు ఒక్కసారే అనుకోవాలి. అంటే చిన్నప్పుడు మాత్రం అక్షరాభ్యాసం కాదు, జీవితమంతా అక్షరాలని జపం చేయడం కోసం అప్పుడు అభ్యాసం చేసేవంతే. కానీ అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షర క్రమం అంతా కూడా ఒక మంత్రరాశి. అందుకు ఆ అక్షర క్రమం ఒక్కసారి ఉచ్చారణ చేసి సరస్వతీదేవిని తలంచుకుంటే అక్షరశక్తి అయినటువంటి తల్లి యొక్క అనుగ్రహం వల్ల వివేక, జ్ఞాన, వైరాగ్యములు ఇత్యాదులు లభిస్తున్నాయి. అందుకు సర్వ విద్యాది దేవత అయినటువంటి సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే ఎవరైనా ఏ విద్యనైనా పొందగలరు.
సృష్టిలో జీవించడానికి కావలసినటువంటి తెలివితేటలన్నీ కూడా ఆ తల్లనుగ్రహం వల్లనే లభిస్తున్నాయి. అందుకు మోక్షాకాంక్ష కలవారికి, ఐహికమైన జీవనం సుఖంగా వెళ్ళాలనుకునే వారికి కూడా సరియైన తెలివితేటలు ఇచ్చేటువంటి తల్లి ఆ జగదంబయ్య. అందుకు సరస్వతీ రూపిణిగా ఇవాళ ఆ పరాశక్తిని ప్రార్థిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.